డిసెంబర్ 23 వైకుంఠ ఏకాదశి పూజా విధానం. 2023లో వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 23 తారీఖు ఉదయం వరకు ఉన్నది. అయితే డిసెంబర్ 22 తారీఖున ఏకాదశి మొదలవుతుంది. కానీ వైకుంఠ ద్వారం అనేది దేవాలయాలలో తెల్లవారుజామున తెరుస్తారు. కాబట్టి డిసెంబర్ 23న వైకుంఠ ఏకాదశి జరుపుకుంటున్నారు. అయితే ఈ రోజున 33 కోట్ల మంది దేవతలు ఉత్తర ద్వారం గుండా వెళ్లి వైకుంఠంలోని ఉన్న శ్రీమహావిష్ణువుని దర్శించుకున్నారు. వారందరూ శ్రీ మహావిష్ణువుతో కలిసి భూలోకానికి వచ్చారు. కనుక ఈ రోజును ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. ముక్కోటి ఏకాదశిలో శ్రీ మహావిష్ణువుకి పూజ ఏ విధంగా చేయాలి? ఏ విధంగా చేస్తే శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు కనుక ధర్మ సందేహాలు తెలుగు ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. వైకుంఠ ఏకాదశి రోజున తెల్లవారుజామున విష్ణు ఆలయానికి వెళ్లి ఉత్తర ద్వారం గుండా శ్రీమహావిష్ణువుని దర్శించుకోవాలి. ఇలా దర్శించుకోవడం వలన సంవత్సరం అంతటా శ్రీమహావిష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. పూజా విధానాన్ని పాటించేవారు సూర్యుడు ఉదయించక ముందే నిద్రలేవాలి. ఇంటిని శుభ్రం చేసుకోవాలి. తలస్నానం చేసి ఇంటి గుమ్మానికి మామిడాకుల తోరణాలు కట్టాలి. గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. పూజ చేసేవారు తెలుపు రంగు పట్టు వస్త్రాలను ధరిస్తే మంచి ఫలితం కలుగుతుంది. ఈశాన్య దిక్కులో పూజా మందిరంలో శ్రీ మహావిష్ణువు యొక్క పటమును ఉంచి ముందుగా గంధపు బొట్టును పెట్టి దానిపై కుంకుమ బొట్టును పెట్టాలి. తర్వాత ఎవరైతే పూజ చేస్తారో వారు నుదుటన తిరునామము ధరించాలి. శ్రీ మహావిష్ణువుకి తులసి దళాలు అంటే చాలా ఇష్టము. కనుక ఈ రోజున శ్రీ మహావిష్ణువును తులసీదళాలతో పూజించాలి. శ్రీ మహావిష్ణువుకి నెయ్యితో దీపారాధన చేయాలి. అయితే పూజ చేసేటప్పుడు మనసును శ్రీ మహావిష్ణువుపై లగ్నం చేసుకొని పూజ చేస్తే శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. శ్రీ మహావిష్ణువుకి సంబంధించిన మంత్రాలు చదువుతూ తులసి దళాలతో అర్పిస్తూ పూజ చేయాలి. మంత్రాలు చదవటం రానివారు ఓం నమో నారాయణాయ అని మంత్రాన్ని 108 సార్లు జపిస్తూ పూజ చేసిన కూడా ఫలితం దక్కుతుంది. అదేవిధంగా పుష్పాలు మరియు గంగాజలంతో శ్రీ మహావిష్ణువుని పూజించాలి. శ్రీ మహావిష్ణువుకు పాయసం, రవ్వలడ్డులు మరియు పండ్లను నైవేద్యంగా సమర్పించాలి. ఈ రోజున పూజా సమయంలో తప్పకుండా తులసి తీర్థం సేవించాలి. పూజ ముగిసిన అనంతరం స్వామికి కర్పూర హారతి ఇవ్వాలి. మనసులోని కోరికను చెప్పుకొని నమస్కారం చేసుకుని ఆ రోజంతా ఉపవాస దీక్షను ఉండాలి. ఇలా ఎవరైతే ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం చేస్తారో వారు చేసుకున్న పాపాలు అన్ని తొలగిపోయి సిరి సంపదలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారు అన్ని ఏకాదశిలలో ఉపవాసం ఉన్నంత ఫలితాన్ని పొందుతారని పురాణాలు చెబుతున్నాయి. ఉపవాసం అంటే ఆహారం తినకన్నా ఉండడమే కాదు, నిత్యము భగవంతుడిని నామస్మరణతో ఉండటం. దీనిని ఉపవాసం అని అంటారు. ఈ రోజున ఎవరైతే ఉత్తర ద్వారం గుండా శ్రీ మహావిష్ణు యొక్క దర్శనం చేసుకుంటారో వారు మోక్షాన్ని పొందుతారని పండితులు చెబుతున్నారు. ఈ రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో తులసీదళాలను వేసుకొని స్నానం చేస్తే మంచిదని పండితులు చెబుతున్నారు. అదేవిధంగా పూజ చేసేటప్పుడు తులసి మాలను ధరించి పూజ చేయొచ్చు.